హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను పవర్ పాయింట్ టాపిక్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ వీడియో అది పెడుతున్నాను. అండ్ వేరే టాపిక్స్ కూడా పెడతాను, చూడండి. మీకు జనరల్గా అర్థమైపోతుంది ఈ మాత్రం చదివితే. నెక్స్ట్ టాపిక్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ గురించి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, లైక్ ఇప్పుడున్న జనరేషన్కి డిజిటల్ మార్కెటింగ్ బికమ్ సో మచ్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ మార్కెటింగ్ అవే అవుతున్నాయి అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా ఒక అంటే సబ్జెక్ట్ లాంటిది అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అందుకే దాని గురించి అప్పుడు చూసుకున్నాను అనమాట జనరల్గా. సో కమింగ్ టు దిస్ ఇస్ పైథాన్ లోగో నేనే వేసుకున్నాను. సో ఇది పైథాన్ గురించి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. పైథాన్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇట్లా పైథాన్ అవి ఇవి క్లాసెస్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు కదా, వాటివి కోడింగ్ అవన్నీ నేర్చుకుంటున్నారు. కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనమాట మంచి జాబ్స్ రావడానికి. బట్ మీకు ఇన్ కేస్ అట్లయినా ఓకే. మనకు మనీ వేస్టేజ్ ఎందుకు, యూట్యూబ్లో కూడా కొంతమంది క్లాసెస్ చెప్తారు కదా పైథాన్ గురించి, కోడింగ్ క్లాసెస్ అలాంటివి ఉంటాయి కదా. ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ అలా అది మీకు అర్థం కాకపోతే, మీతోటి ఇంకా అదేమి హెల్ప్ఫుల్ లేకపోతే అప్పుడు గో ఫర్ ఇట్. ఇక మీరు అప్పుడు మనీ పే చేసి బయట క్లాసెస్ తీసుకునే ఏం కాదు. సో వన్స్ ఒకసారి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి క్లాసెస్ అర్థమయ్యేలాగా చూడండి, లేదా ఇంకా లైక్ తీసుకొని క్లాసెస్కి వెళ్ళండి బయట. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ గురించి, మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసారా. వేరియబుల్ డిక్లరేషన్, స్పీడ్, కాంప్లిటేషన్, యూజ్ ఆఫ్ పాయింటర్స్ సారీ అది కంపైలేషన్, డీబగ్గింగ్ గురించి ఉంది, డేటా స్ట్రక్చర్ గురించి టాపిక్. అండ్ మనకైతే ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఒక సబ్జెక్టే ఉంది. నెక్స్ట్ గార్బేజ్ కలెక్షన్. ఇంకా ప్రతి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో గార్బేజ్ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మన సిస్టమ్ మొత్తం వైరస్ వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇవి పైథాన్ అప్లికేషన్స్. అండ్ కిందికి వచ్చేస్తే హలో వరల్డ్ ఇన్ పైథాన్. ఏం లేవు, ఇవి అయితే మీకు హెల్ప్ఫుల్గా అవుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. లిస్ట్ గురించి, వేరియబుల్స్ అండ్ టైప్స్ గురించి, నంబర్స్ ఇన్ పైథాన్ టు డిఫైన్ అన్ ఇంటీజర్ గురించి, మళ్ళీ టు డిఫైన్ అ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంట. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట, టైం తీసుకొని మరి ఇట్లా టాపిక్స్ రాసుకొని జనరల్గా నేర్చుకుంటుండే. సో ఇప్పుడు అంత టైం లేదు, మొత్తం బిజీ అయిపోతున్నాను. అందుకే కొంచెం లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను. థ్యాంక్ యూ.